ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఎంత శ్రేష్టమైన మాట! దేవుడంట సమూయేలుని ప్రవక్తగా చేశాడు అని దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రజలందరూ తెలుసుకున్నారంట. సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా నిలిచాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలకి ఒక మొదటి రాజు కానీ రెండో రాజు కానీ వీళ్ళందరూ సమూయేలు ద్వారానే దేవుడు వారిని అభిషేకించాడు, రాజులుగా అభిషేకించాడు. సమూయేలు ఒక నిజమైన ప్రవక్తగా, దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టు పలికే ప్రవక్తగా కనబడుతున్నాడు. నిజానికి సమూయేలు అంటే ఒక గొప్ప ప్రవక్త అని అందరూ చెప్తారు. నిజానికి సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా ఎందుకు తీర్చబడ్డాడు? సమూయేలు నోట దేవుని వాక్కు ఎందుకు ఉంది? సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును ఎందుకు వర్ధిల్లేవాడిగా ఉన్నాడు అంటే తన జీవితంలో 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, సమూయేలు ప్రవక్తల కుటుంబంలో నుండి పుట్టలేదు, కానీ తన తల్లి హన్నా ప్రతిష్ఠించింది. దేవుని సేవకే ఈ బిడ్డను ప్రతిష్ఠిస్తానయ్యా అని ప్రార్థన చేసి కన్న తర్వాత కూడా చిన్ననాటినే పాలు విడిచిన వెంటనే సమూయేల్ని దేవుని మందిరానికి పంపించేసింది. చిన్న నాటినే పాలు విడిచిన వెంటనే దేవుని మందిరానికి వదిలేసినప్పుడు సాధారణంగా ఏ చిన్న బిడ్డ కూడా తల్లిని విడిచిపెట్టాలనుకోరు కదండి. కానీ సమూయేలు అయితే తల్లి మాటకు విధేయత చూపించే వ్యక్తిగా కనబడుతున్నాడు. తల్లి దేవుని సన్నిధిలో విడిచినప్పుడు బిడ్డని ఎలా అయితే తల్లి చెప్పిన ప్రకారంగానే తల్లికి విధేయత చూపించి దేవుని మందిరంలోనే ఎదిగిన వాడిగా కనబడుతున్నాడు. తల్లి మాటకు లోబడే వ్యక్తిగా సమూయేలు కనబడుతున్నాడు. సమూయేలు గొప్ప ప్రవక్తగా ఎందుకు అయ్యాడు అంటే తల్లికి విధేయత చూపించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. రెండోదిగా చూసినట్లయితే మీరు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలోనే దేవుడు పిలుస్తాడు. సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు వినకుండా చెవులు మూసుకోలేదు, కానీ దేవుని పిలుపుకు కూడా లోబడి చిత్తము ప్రభువా అని వింటున్నాను అని చెప్పి దేవుని పిలుపుకు కూడా లోబడే వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఇది ఆశపడుతున్నాడు. సమూయేలుని ఎలాగైతే గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడో నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు తన పని కొరకు ఒక గొప్ప సాక్షిగా. అయితే నీవు చేయాల్సిన మొదటి కార్యం దేవుని పిలుపుకు దేవుని మాటకు లోబడే వ్యక్తిగా, దేవుడు చెప్పింది చేసే వ్యక్తిగా ఉండు. రెండోదిగా నీకు ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించి జీవించే వ్యక్తిగా ఉండు. ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఒక ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా తన సేవలో ఖచ్చితంగా వాడుకుంటాడు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమేన్.